తెలంగాణ రాష్ట్రంలో 22A భూముల వ్యవహారం పైన రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలి. ఈ వ్యవహారం పైన సిబిఐతో ఎంక్వైరీ జరపాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ప్రజా ఆందోళనలు నిర్వహిస్తాం, బాధితులకు అండగా ఉంటామని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గారు ఉన్నారు. సరే, ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు? ఈ 22 భూములకు సంబంధించిన వ్యవహారాలని బహిర్గతం చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు. సో ఎందుకు దీని వెనక ఏముందనుకుంటున్నారు? తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలంగా పేదల భూములను, దళితులకు ఇచ్చిన అసైన్ భూములను ఏ రకంగా నిషేధిత జాబితాలో పెట్టి వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి బాహాటంగా ఇవాళ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి మంత్రులే కుట్ర జరిగింది దీంట్లో అని ఏదైతే చెప్తున్నారో దానికి ఇవాళ సంబంధించినటువంటి మంత్రి మరి వారు కూడా పొరపాటు జరిగింది, ఆ జరిగిన పొరపాటుకు నేను క్షమాపణ చెప్తున్నాను. మీ క్షమాపణ వల్ల పేదలకు జరిగిన నష్టం కానివ్వండి, ఆర్థిక నష్టం కానీ, మనోవేదన కానివ్వండి, మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితి కానివ్వండి, చివరికి పెళ్లి కోసమో చదువుల కోసమో ఉన్న ప్లాటునో కొద్దిపాటి స్థలాన్ని అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే చలన్లు కట్టిన తర్వాత తీరా రిజిస్ట్రేషన్ సమయంలో మీ భూమి, మీ ప్లాటు, మీ ఫ్లాటు ఇది నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ చేయలేమని చెప్పడం చూస్తూ ఉంటే కొన్ని లక్షల కుటుంబాలు ఇవాళ ఆవేదన మనోవేదనకు గురవుతున్నాయి. కాబట్టి ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఈ రకంగా ప్రజలను మరి ఇబ్బంది పాలు గురి చేయడానికి ఇవాళ మంత్రి గారు పొరపాటు జరగడం ఏందో అది ఏమాత్రం కూడా భావ్యం కాదు. జరిగిన పొరపాటుకు బాధ్యత తీసుకోవాలి. అదే రకంగా ఈ జరిగినటువంటి కుట్ర ఏదైతే ఉందో బాహాటంగా మీ మంత్రి చెప్తారు కుట్ర జరిగిందని. ఆ కుట్రకు కుట్రదారులు ఎవరి ఆదేశం మేరకు ఈ నిషేధిత జాబితాలో పెట్టారో ఇవన్నీ కూడా బహిర్గతం కావాలి. అందుకనే పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలంటే సిబిఐ విచారణ జరగాల్సిందే, లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా నిజంగా దర్యాప్తు జరగాల. ఆ దర్యాప్తులో తేలినటువంటి దోషుల మీద శిక్ష పడాలి. ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ కూడా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు కూడా తెలంగాణ జరుగుతున్న భూదందాల మీద, సెటిల్మెంట్ల మీద, వాటాల మీద ఖచ్చితంగా మీరు జోక్యం చేసుకొని తగు చర్యలు తీసుకోకపోతే ఈ వాటాలు మూటలు కూడా ఢిల్లీకి చేరుతున్నాయని చెప్పి ప్రజలు భావించే పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ క్షమాపణలు చెప్పారు బాధితులకి, అలాగే అధికారులు తప్పిదం వల్ల ఈ విధంగా జరిగింది, అన్ని అంశాలను కూడా 2-3 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు అంటున్నారు. జరిగినటువంటి నష్టాన్ని మీరు పూడ్చలేరు, మానసిక వ్యధ, మానసిక క్షోభ. కాబట్టి బాధ్యత ఎప్పుడైతే పొరపాటు జరిగింది బాధ్యత అంటారో దాని మీద బాధ్యత తీసుకోవాలా. అంతేకాదు ఎక్కడ కుట్ర జరిగిందో ఆ కుట్ర బహిర్గతం కావాలి. ఏ కుట్ర వల్ల ఇవాళ నిషేధిత జాబితా ఏ విధంగా ఉండపలంగా నిషేధిత జాబితా పెట్టారు? సర్వేలు లేవు, నోటీసు లేవు, ఎవరికి ఏ మాట చెప్పకుండా రాత్రికి రాత్రి మీరు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి నిషేధిత జాబితాలో పెట్టారంటే అనేక మంది, వందల మంది మనం కలుస్తున్నారు. నేను మొన్న హైదరాబాద్కి వెళ్ళినప్పుడు గట్కేసర్ మండలంలోని కొర్రెముల గ్రామస్తులు, దళితులు పెద్ద సంఖ్యలో వచ్చి వాళ్ళు విన్నపాలు ఇస్తున్నారు. అయ్యా మా భూములు కాపాడండి, మాకు అన్యాయం జరుగుతుంది, మా తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడ వ్యవసాయం చేసుకున్నాం, చిన్నపాటి 2-3 ఎకరాలని. అదే రకంగా హైదరాబాద్లో ఫ్లాట్లు కట్టుకొని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ మేము బ్యాంకుల ద్వారా లోన్ తీసుకున్నాం, ప్రభుత్వం అనుమతులు పొందాం, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రేరా అనుమతులు పొందిన దాంట్లోనే మేము డబ్బులు పెట్టి కొన్నాం. తీరా చూస్తే నిషేధిత జాబితాలు అంటే ఇది ప్రభుత్వం అసలు పనిచేస్తుందా లేదా ఇవాళ గుడ్డి గాడిద బండి దొంపుతుందా? మీరు ప్రజలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఈ రకంగా మరి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ప్రజలను ఇష్టానుసారంగా ఈ రకంగా చేయడం ఏమాత్రం భావి కాదు. ఖచ్చితంగా దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని బీజేపీ డిమాండ్. బీజేపీ మొన్నటి వరకు హైడ్రా మీద పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 22 భూముల వ్యవహారం పైన ఏం చేయబోతుంది? తప్పకుండా ప్రజా ఆందోళన ఉద్యమానికి మేము తెరలేపుతాం, ప్రజలకు ఒక భరోసా కల్పిస్తున్నాం. ప్రజలకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ ఈ 22A పట్ల ఈ నిషేధిత భూములు అయితే జాబితా చేర్చారో వారికి న్యాయం జరిగే వరకు మేము పోరాటం సాగిస్తాం. తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులపైనే అవినీతికి సంబంధించిన ఆరోపణలు తీవ్ర స్థాయిలో పార్టీ కార్యకర్తలు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతిపక్షాలే కాదు సొంత పార్టీలో ఉన్న నేతలకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు, మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ అందుకేనట్టు రాహుల్ గాంధీ గారు మీ పార్టీ వాళ్ళ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ప్రజలను అధోగతి పాలు చేస్తున్నారు? మీరేదో మరి దేశంలో తిరిగి ఇవాళ అల్లరి చేసేదానికి ముందు మీ ఇల్లు చక్కబెట్టుకోండి. మీరు ఇల్లు చక్కబెట్టుకొని ఇవాళ మీ పార్టీని గాడిలో పెట్టండి, పాలన గాడిలో పెట్టండి. ప్రజలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా తెలంగాణలో జరుగుతున్న దోపిడీ పట్ల భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదు. జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు సముచిత స్థానం దక్కలేదన్న అంశానికి సంబంధించి మీరేమంటారు? ఎందుకంటే గతంలో మీరు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు, బండి సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, డీకే అరుణ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. కానీ ఇటీవల ప్రకటించిన కొత్త టీం గురించి మీరేం చెప్తారు? తెలంగాణ ప్రాతినిధ్యం గురించి కార్యవర్గం ఇంకా పూర్తి ప్రకటన జరగలేదు. అయినా ఇవాళ నేను ఇంకా పార్లమెంట్ బోర్డు సభ్యునిగానే కొనసాగుతున్నాను. అత్యున్నత నిర్ణాయక మండలి ఆ 11 మంది సభ్యులే నేను ఒక్కరిని.
కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏదో ఒక రాష్ట్రాన్ని విస్మరించిన దానికి ఏమాత్రం కూడా అది భావ్యం కాదు. ఖచ్చితంగా పార్టీ అన్ని ప్రాంతాలను అన్ని వర్గాలను సమదృష్టితో పార్టీ పటిష్టత కోసం ఖచ్చితంగా ఈరోజు నిర్ణయం తీసుకొని ముందుకు పోతుంది. బెంగాల్ తర్వాత అత్యంత ఫోకస్డ్గా ఉన్న రాష్ట్రం తెలంగాణ. సో తెలంగాణలో పార్టీకి సంబంధించిన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అండ్ కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్న చర్చ కూడా ఉన్న నేపథ్యంలో సో కేబినెట్లకు ఏమైనా అవకాశం దక్కే అవకాశం ఉంటుంది? క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే విషయం అది ప్రధానమంత్రి మరి ఆలోచన వరకే. ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయం మీద ఆధారపడుతుంది. ఎక్స్పాన్షన్ ఉంటుందా లేదా అని మేము చెప్పడానికి మేము కాదు బాధ్యులం. కానీ ఖచ్చితంగా తెలంగాణలో ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ప్రజా వ్యతిరేకమైనటువంటి ఆలోచన ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాని మీద పోరాటానికి మేము సమాయత్తమవుతున్నాం. యువత యొక్క మరి నిరుద్యోగ సమస్య కానివ్వండి, విద్యార్థుల యొక్క ఫీ రీఎంబర్స్మెంట్ సమస్య కానివ్వండి, ఇవాళ 22/A నిషేధితమైనటువంటి ఆ యొక్క భూముల విషయంలో కానివ్వండి, జరుగుతున్నటువంటి అవినీతి తప్పిదాలు పాలన పూర్తిగా పడకేసి అంతర్గత కుమ్ములాటలతో ఇవాళ ఏదైతే పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నదో ప్రజలను ఇవాళ ఇబ్బంది పెడుతున్నారో దాని మీద మేము త్వరలోనే ఒక ఉద్యమానికి తెరలేపుతాం. ఖచ్చితంగా ఉద్యమాల ద్వారానే ప్రజల మనల్ని చూరగొని రాష్ట్రంలో అధికారం లక్ష్యంగా మేము అందరం కలిసి సమన్వయంతో బీజేపీ గెలిచే పరిస్థితి ఉంటుంది తెలంగాణ. తప్పకుండా సొంతంగానే అధికారులు తీసుకురావాలనేది మేము మా ఆలోచన, మా కార్యాచరణ ప్రణాళిక కూడా అదే రీతిలో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఆ దిశగానే తమ కార్యాచరణ ఉంటుంది అని చెప్పి కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్తున్నారు. 22A భూముల వ్యవహారానికి సంబంధించి మంత్రి రాజీనామా చేయాలి, అలాగే దీనిపైన సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరపాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. కెప్టెన్ రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.